హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఈరోజు వచ్చేసి నిన్న స్టిచ్ చేసిన ఫ్రాక్కి కొంచెం చేంజ్ చేసి మనము మోడల్ చేద్దాము. ఇది వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ ఇలా ఫస్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. దీనికి వచ్చేసి థ్రెడ్ చుడుతున్నాను. చూడండి, ఈజీ మెథడ్ అండి. ఇది వచ్చేసి బౌకి మనం ఇలా దారం చుట్టడం వల్ల ఈజీగా ఫామ్ అయిపోతుంది బౌ అనేది. ఆ ఫ్రాక్కి నేను ఇలా ఈ బౌని అటాచ్ చేద్దాం అనుకున్నాను, లుక్ చేంజ్ చేయడం కోసం. చూడండి ఎంత బాగుందో. నేను డిజైన్ ఏం పెట్టలేదు కదా, మనం ఏదైనా డిజైన్ చేస్తే పిల్లలకి గుచ్చుకుపోతుంది, సో లేసెస్తో అలా. నేను అందుకే ఈ ఫ్యాబ్రిక్తోనే ఇలా డిజైన్ చేశాను, మోతీ యాడ్ చేశాను. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈజీ వేలో నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక పాప బ్లౌజ్ అండి, లెహెంగా కుట్టాను. సో దాంట్లో బ్లౌజ్లో మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇలా చేశాను. ఇక్కడ వచ్చేసి మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ బేబీస్కి ఎలా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. ఎవ్రీడే నేను న్యూ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మీరు ఒక బుక్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఐడియా వస్తుంది. సో ఎలా తీసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ ఇయర్స్కి ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అని ఈజీగా తెలుస్తుంది. అసలు నెక్ విడ్త్ ఏంటి, నెక్ లెంత్ ఏంటి, షోల్డర్ ఏంటి, ఫుల్ షోల్డర్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మెయిన్ ఏంటంటే మనము బేసిక్స్ లేకుండా డైరెక్ట్ బ్లౌజెస్, డ్రెస్సెస్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దండి. ఇలాంటి చిన్న చిన్నవి కుట్టడం వల్ల మనకి అలవాటు అయిపోతుంది. మిషన్ ఎలా కుట్టాలి, నీట్నెస్ అనేది అర్థమవుతుంది అనమాట స్టిచ్చింగ్లో. సో ఫస్ట్ బ్లౌజ్ ఎవ్వరూ ట్రై చేయకండి. ఇలాంటి చిన్న చిన్నవి కుట్టి మీరు పెద్దగా అంటే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ట్రై చేయండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నెక్ విడ్త్, లెంత్, షోల్డర్. నెక్ విడ్త్ అండ్ షోల్డర్ కలిపితే ఫుల్ షోల్డర్ అండి. ఓకే, షోల్డర్ వేరు, ఫుల్ షోల్డర్ వేరు. ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి. మీకు సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయండి. రోడ్డు వైపు ఉంటుంది నా షాపు, సో కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను. 4 ఇయర్స్ వరకు నేను ఇక్కడ చూపించాను కదా, కొంచెం జూమ్ చేసుకొని రాసుకోండి మీరు. అంటే ఒకవేళ మీరు రాసుకోకపోతే స్క్రీన్ షాట్ అయినా ఉంచుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. బిగినర్స్ కోసం వచ్చేసి అసలు నెక్ విడ్త్లు ఏంటి, షోల్డర్స్ ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేశాను కదా, ఇప్పుడు నేను బాడీ షేప్ నోట్ డౌన్ చేస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ అది షోల్డర్ అండి. షోల్డర్ తర్వాత నెక్ అలా వస్తుంది కదా, అది నెక్. దీని తర్వాత వచ్చేసి ఇది ఆమ్, ఇది వచ్చేసి బాడీ. అక్కడ మనకి ఆ ఆమ్ దగ్గర వచ్చేసి చెస్ట్ తీసుకుంటాం, లెంత్, చెస్ట్ వెడల్పు. ఇప్పుడు వచ్చేసి అది నెక్. ఈ నెక్ అంటే నెక్ విడ్త్ అని చెప్పాను కదా, అంటే నెక్ వెడల్పు ఎంత కావాలి అనే దాన్ని ఇక్కడ మెజర్మెంట్ చేసుకుంటాం మనం. నెక్ పొడవు అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది నెక్ పొడవు. ఇవన్నీ ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి, బట్ బిగినర్స్ కోసము నేను చెప్తున్నాను. కంపల్సరీ ఇది రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మెయిన్ ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటివన్నీ తెలియాలి, లేదంటే ఓపెన్ సైడ్ ఎటువైపు, క్లోజ్డ్ సైడ్ ఎటు అర్థం అవ్వదు. సో అందుకే చెప్పాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక పాపది లెహెంగా కుట్టాను, దాని బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వాళ్ళు లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఇలా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ 9 ఇంచెస్ ఉంది. 3.5 to 4 ఇయర్స్ బేబీదండి ఇది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్. నడుము వచ్చేసి 26. ఏముండదండి, 22, 24 అలా ఉంటుంది. సో కొంచెం లూజ్ పెడతాం కదా, అటు ఇటు కుట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. చూడండి, ఈ బౌ కుట్టాను కదా, అది ఎంత బాగా కనిపిస్తుందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసము.